హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు గ్రాసరీ ఎలా కొనాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మనము ఏమైతే కొనాలనుకుంటున్నామో వాటిని లిస్ట్ అవుట్ చేసుకోవాలండి. ఇలా లిస్ట్ అవుట్ చేసుకున్నానండి నేను. మనకు వచ్చిన లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యేలాగా, మరియు వాటిని చూసామంటే వెంటనే అర్థమైపోయేలాగా అలాంటి లాంగ్వేజ్లో రాసుకోవాలి. ఇది నేను దక్షుబాబు బర్త్డే రోజు ఇవి కావాలని రాశానండి. మేము మామూలుగా మోర్లోకి వెళ్ళేవాళ్ళమండి బెంగళూరుకి వచ్చిన వెంటనే. తర్వాత రిలయన్స్ మార్ట్కి ఒక 2 times ఏమో వెళ్ళాము. డీమార్ట్కి ఎప్పుడైతే వెళ్తామో, అంటే మంత్లీ ఒకసారి తెచ్చుకుంటారు చూడండి గ్రాసరీ, అలాంటి వాళ్ళు డీమార్ట్ ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మేమైతే స్టార్ మార్కెట్కి వెళ్తున్నామండి. ఆన్లైన్లో కూడా మనము బుక్ చేసుకోవచ్చు. బ్లింకిట్, జియో మార్ట్, ఇలా చాలానే ఉన్నాయండి. ఇన్స్టామార్ట్, ఇలా వీటిలో మనము ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని అన్ని కార్ట్లోకి వేసుకొని మనం పే చేసేసామంటే అమౌంట్ మనకు వితిన్ ½ జెప్టో, ఇది కూడా ఒక యాప్ అండి, గ్రాసరీ యాప్. వితిన్ ½ మనకు డెలివరీ చేసేస్తారండి వీళ్ళు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది, రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుందండి. అవేమన్నా ఒకవేళ స్పాయిల్ అయిపోయి మనకు అట్లా డౌట్ ఉందంటే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఎలా గ్రాసరీ కొనాలో చూపించబోతున్నాను. ఫ్లిప్కార్ట్ అనే యాప్ని ఓపెన్ చేసిన తర్వాత గ్రాసరీలోకి వెళ్ళాలండి. పైన రైట్ సైడ్కి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏమేమి కావాలో ఐటమ్స్ అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మన క్వాంటిటీ ఎంత కావాలి, కేజీనా అలా సెలెక్ట్ చేసుకొని కార్ట్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఏ ఐటమ్ అయితే కావాలో అక్కడ సెర్చ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎన్ని కావాలో అది క్లిక్ చేసుకొని మనకి క్వాంటిటీ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకొని కార్ట్లోకి యాడ్ చేసుకోవాలి. 1 or 2 అనేది సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వచ్చి నెక్స్ట్ ఏ ఐటమ్ అయితే కొనబోతున్నామో అది సెర్చ్ చేసుకోవాలి. లేదంటే రీసెంట్ లిస్ట్లో ఉంటుంది, మనం ఏమైతే బై చేసి ఉంటామో వాటిని. అవే కావాలంటే అవే మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కార్ట్లోకి యాడ్ చేసుకొని అమౌంట్ పే చేసామంటే మనకు వితిన్ ½ వాళ్ళు డెలివరీ చేస్తారండి. స్టార్ బజార్ దాంట్లో మేము కూడా ఒకసారి ఆర్డర్ పెట్టినామండి. దాంట్లో వితిన్ 10 minutesలోనే డెలివరీ చేస్తారు. వాళ్ళు ఆ టైంలో డెలివరీ చేయలేదంటే మనకు ఫుల్ అమౌంట్ రీఫండ్ చేస్తారనమాట. అలాగే మాకు ఒకసారి అమౌంట్ వచ్చిండండి. మనము అడ్రస్, ఫోన్ నంబరు క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. యాప్ని ఓపెన్ చేసేటప్పుడే వాటిని రెండింటిని మెన్షన్ చేసామంటే వితిన్ ½ వాళ్ళు మనకు డెలివరీ చేసేస్తారండి. క్వాలిటీ కూడా బాగుంటుందండి. కాకపోతే కొంచెం మార్నింగ్ అవర్స్లో పెట్టుకున్నామంటే కొంచెం కూరగాయలు అవి కొద్దిగా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా 2-3 ఐటమ్స్ అలా అనుకున్నప్పుడు మనకి ఇక్కడే మన చుట్టుపక్కల ఉంటాయి కదండి, వాటిని లిస్ట్ చేసుకొని అక్కడ పోయి కొనుక్కొని వచ్చుకోవచ్చు. ఒక 10 ఐటమ్స్ అలా ఉంటే వీటిలో ఆర్డర్ పెట్టామంటే మనకు కూడా బెనిఫిట్ ఉంటుందండి. మేమైతే వీక్లీ వన్స్ స్టార్ మార్కెట్కి వెళ్తామండి. ఒకసారి
ఆ వీక్ కావాల్సినవన్నీ తెచ్చుకుంటాము. ఇంకా ఏమన్నా తక్కువ అయితే ఇక్కడే దగ్గరలో ఉంటాయి కదా చిన్న చిన్న మార్కెట్స్, సూపర్ మార్కెట్స్, వాటిలోకి వెళ్ళి తీసుకుంటాం అన్నమాట. మోస్ట్లీ సూపర్ మార్కెట్లోనే అన్నీ అయిపోతాయండి మావి. స్టార్ మార్కెట్లోనే అది కార్ట్లో ఇంకొకసారి చెక్ చేసుకొని పే చేసేసామంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్లే స్టోర్లో ఎలా డౌన్లోడ్ చేయాలో చూపించబోతున్నాను. ప్లే స్టోర్ యాప్ పోయి ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటాయండి యాప్స్. బ్లింకిట్, ఇన్స్టామార్ట్, జియో మార్ట్, జెప్టో, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ ఇలా ఉంటాయన్నమాట యాప్స్ను. వాటిని క్లిక్ చేసామంటే ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ వచ్చిన తర్వాత కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసామంటే మన డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. మన ఫోన్ నంబరు, మన ఇంటి అడ్రస్ అడుగుతుంది క్లియర్గా. అది మెన్షన్ చేసామంటే ఓటీపీ అడుగుతుంది. నెక్స్ట్ ఓటీపీ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత మనకి ఏమైతే ఐటమ్స్ కావాలో అవన్నీ కార్ట్లోకి యాడ్ చేసుకొని మనం అమౌంట్ పే చేసేసామంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో మనకు డెలివరీ చేసేస్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.